ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే కొన్ని నువ్వులు వేయించి పక్కన చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. కొంచెం మెంతులు బ్రౌనిష్ వచ్చాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా కొద్దిగా టైం పడుతుంది కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయింది చూడండి. దగ్గరికి అయ్యాక గోంగూర ఆకైతే వేసుకోవాలి. చూడండి, గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తము. చూడండి చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత అంతా నీట్గా దగ్గరికి చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ అవ్వాలి. అన్నీ మిక్స్ అయ్యాక అందులో కొద్దిగా పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేసి కలపాలి. నెక్స్ట్ 2 వెల్లుల్లి మాత్రమే వేయాలి. చూడండి, వెల్లుల్లి వేసాక కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మనం ఇందాక నువ్వుల పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి ఇలా ఫ్రై కలుపుకొని పెట్టుకోవాలి. చల్లార పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లోకి వేసి ఇలా పచ్చడి అయితే అవుతుంది. చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.